డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా గైడ్స్. ఏపీలో ఇంటర్మీడియట్ రాసినటువంటి విద్యార్థులు రిజల్ట్స్ కోసం ఎంతో ఉత్సాహంగా టెన్షన్గా ఎదురు చూస్తున్నారు. ఈరోజు రేపు అంటూ ఉన్నాయి రిజల్ట్స్. కాకపోతే మనకి తెలంగాణలో కూడా ఫలితాలు వచ్చేసాయి కాబట్టి ఏపీ స్టూడెంట్స్కి ఇంకా ఎప్పుడెప్పుడా మా రిజల్ట్స్ చూసుకుందామా అనే ఉత్సుకత అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఎదురు చూస్తున్నారు. సో మీకోసం ఈరోజు వచ్చినటువంటి ఒక న్యూస్, ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం. మార్కుల్లో ఈసారి కొత్తగా అని చెప్పేసి ఒక న్యూస్ మనకి వచ్చింది. ఏంటంటే ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే తెలంగాణ ఫలితాలను ప్రకటించారు. దీంతో ఏపీలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే పరీక్షా పత్రాల మూల్యాంకనం కూడా, అంటే పేపర్లు దిద్దే ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. అనంతరం ప్రక్రియ కూడా ఓ కొలిక్కి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఆన్లైన్లోకి మార్కులు ఎక్కించాలి, అవి కూడా ఓ కొలిక్కి వచ్చింది. దీంతో ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాసెస్ అంతా మనకి ఈ నెల అంటే ఏప్రిల్ 16వ తేదీ నాటికి పూర్తి చేయనున్నారు. దీంతో ఫలితాల వెల్లడి ముహూర్తం పైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇంటర్లో ఈసారి ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి విద్యార్థులకి బైపీసీ వాళ్ళకి ఒక సబ్జెక్టు మ్యాథమెటిక్స్, అలాగే ఎంపీసీ వాళ్ళకి ఒక సబ్జెక్టు బయాలజీ, ఈ విధంగా సబ్జెక్ట్స్ని 5+1 ఎక్స్ట్రా సబ్జెక్ట్ని ఎంచుకునే అవకాశం వచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టినటువంటి కొత్త విధానం ప్రకారం 1350 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు అదనపు సబ్జెక్ట్ ఆప్షన్ని ఎంపిక చేసుకున్నారనమాట. ఈ సబ్జెక్ట్ మార్కులు ఇంటర్ బోర్డు విడిగా చూపించనుంది. అంటే మీ రెగ్యులర్ మార్క్ లిస్ట్లో 5 సబ్జెక్ట్స్తో యాడ్ చేయకుండా దాన్ని సపరేట్గా చూపించనుంది. విద్యార్థులకి ఇచ్చే రెగ్యులర్ మార్కులు మెమోలో ఈ మార్కుల్ని కలపరనమాట. ఓకే, ఇంటర్మీడియట్ విద్యలో చేపట్టిన ఈ సంస్కరణలో భాగంగా 25-26 విద్యా సంవత్సరం నుంచి అదనపు సబ్జెక్టు అనే ఆప్షను వచ్చిందనమాట. ఓకేనా, సో మీరందరూ అది 1350 మంది 59 మంది ఎంపిక చేసుకొని రాశారు. కాగా కావాలనుకుంటే ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు గణితంని ఎంపిక చేసుకుని రెగ్యులర్ సబ్జెక్టుతో పాటు దీన్ని చదువుకోవచ్చు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 1359 మంది అయితే విద్యార్థులు ఈ అదనపు సబ్జెక్టుని ఎంపిక చేసుకున్నారు. ఫిబ్రవరి 23 నుంచి మొదలైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 23వ తేదీ వరకు జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే. సో ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్లో తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా పరీక్షల నిర్వహణకు నెల సమయం పట్టింది. దీంతో పేపర్ కరెక్షన్ కూడా కొంత ఆలస్యమైంది. ఇక పేపర్ కరెక్షన్ అనేది పూర్తి చేయడంలో ఈ నెల 18-19 తేదీల్లో ఇంటర్ పరీక్షా ఫలితాలను ప్రకటించాలని నిర్ణయించారు. 18వ తేదీన విడుదలకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఓకేనా స్టూడెంట్స్, సో 16కి అంతా కంప్లీట్ అయిపోతుంది ఆన్లైన్ చేయడం అంతా మీ మార్క్స్ మెమోస్. సో 18వ తేదీకి మోస్ట్లీ రిలీజ్ కావచ్చు, లేకపోతే ఒకరోజు ఆలస్యం అయితే ఈ నెల అంటే ఏప్రిల్ 18కి మీ రిజల్ట్స్ అనేది రావచ్చు. ఓకేనా, ఇది 18th or 19th ష్యూర్గా ఏపీలో రిజల్ట్స్ అయితే వస్తాయి. మోస్ట్లీ 99% 18కే రిజల్ట్స్ అనేది రావచ్చు. సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ముఖ్యంగా ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ని 1359 మంది ఎంచుకొని రాయడం జరిగింది. వాళ్ళకి మార్క్స్ మెమోలో అదనపు సబ్జెక్ట్ మార్క్స్ కలపకుండా సపరేట్గా ఇస్తారనమాట. ఓకే, ఇవి మీకు పాస్ అని ఉంటుంది కానీ క్యాలిక్యులేషన్ టోటల్ మార్క్ పర్సంటేజ్లో ఈ అదనపు సబ్జెక్ట్ అనేది తీసుకోబడదు. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో మీరు రిజల్ట్స్ని ఏపీ అఫీషియల్ వెబ్సైట్లో కానీ ap.bip.inలో చూడొచ్చు, gov.inలో, లేదా మనబడిలో వస్తుంది. సాక్షి ఎడ్లో కూడా మనకి మీ రిజల్ట్స్ని చూసుకోవచ్చు. ఇక మీరు వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తే వస్తుంది. SMS ద్వారా కూడా రిజల్ట్స్ అనేది మీకు వస్తుంది. సో ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీ క్రెడెన్షియల్స్ అంటే మీ హాల్ టికెట్ నెంబర్ని
యూజ్ చేసుకొని మీరు రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఓకే, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. సో ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.